ఖచ్చితంగా ఎప్పుడు సినిమా చేసినా అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఈ సినిమా తీసే విషయంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఉంది. బట్ అది అవుట్‌పుట్‌కి వచ్చిన తర్వాత సెన్సార్ పరంగా ఎందుకంటే చాలా హార్డ్ హిట్టింగ్‌గా తీశారు మీరు. అలాంటి ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? మీరు అనుకున్న అవుట్‌పుట్ అనేది కంప్లీట్‌గా చూపించబోతున్నారు ఆడియన్స్‌కి ఎట్లా? అంటే నాకు సరిగ్గా వినపడలేదు. సెన్సార్ పరంగా ఏమన్నా ఇబ్బందులు కట్స్ ఏమన్నా పడ్డాయా? ఎట్లాగా? ఏమీ లేదండి. అంటే సెన్సార్ వాళ్ళు సినిమా చూసి ఇది యాక్చువల్గా వాళ్ళు చాలాసేపు మదన పడ్డారు సర్టిఫికేట్ ఏమివ్వాలని. అంటే ఇది యూత్ చూడాలి, పేరెంట్స్ తప్పకుండా చూడాలి. బట్ కథని చాలా హార్డ్ హిట్టింగ్గా చెప్పడం జరిగింది. అలా చెప్పడం కూడా అవసరం. అందుకని దాదాపు అండి 4 అవర్స్ డిస్కషన్ జరిగింది సెన్సార్ ఆఫీసరు వాళ్ళందరూ అంటే ఊరికనే కట్స్ ఏమీ చెప్పలేదు, కేవలం సర్టిఫికేషన్ మీదే. వాళ్ళు యూఏ ఇస్తే పిల్లలు పేరెంట్స్ కలిసి చూడకూడని కొన్ని హార్డ్ హిట్టింగ్ సన్నివేశాలు ఉన్నాయి. బట్ అలాగని పిల్లలు చూడాలి, పెద్దలు పేరెంట్స్ ఇంకా తప్పకుండా చూడాలి. సో అందుకని వాళ్ళు విడివిడిగా చూసుకుంటే పర్వాలేదు, ప్రాబ్లం లేదు. అందుకని ఇప్పుడు మీరు యూఏ కోసం కొంత హార్డ్ హిట్టింగ్గా ఉన్న సన్నివేశాల్ని మేమే తగ్గించమని అడగాలి. కానీ వద్దు సార్, అది అంతే హార్డ్ హిట్టింగ్గా ఇవ్వండి. అందుకని ఏ సర్టిఫికేట్ తీసుకోండి సార్, అప్పుడు మీరు ఏమి తీసారో అది మొత్తం అలాగే ఉంటుంది. పిల్లలు చూస్తారు, పెద్దలు చూస్తారు, కలిసి చూడకపోవచ్చు. కానీ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని చెప్పి వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది సార్. మీరు ఈ సినిమా ప్రమోషన్స్లోనే ఒక విషయం చెప్పారు. నెక్స్ట్ జన్మంటూ ఉంటే డైరెక్టర్గా పుట్టను అని చెప్పేసి ఒక మాట అన్నారు. అంటే ఏంటండి, ఒక జీల్తోనే వస్తాం ఇండస్ట్రీకి, డైరెక్టర్గా నిరూపించుకున్నారు, ఆల్రెడీ యు ఆర్ ప్రూవ్డ్. బట్ ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది? ఇప్పుడున్న జనరేషన్ ట్రోలింగ్గా ఏంటి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ట్రోలింగ్ ఎప్పుడు ఏ రూపంలో ఎప్పుడు ఎలా ఏది ఉంటుంది మనకి ఇప్పుడు లేదు, అప్పుడు ఇంకో రకంగా ఉండేది. అంటే ఒక దర్శకుడు తాలూకు స్ట్రెస్ అని చెప్పాను. అది నేననే కాదు, ఇండివిజువల్గా ఈ చైర్లో ఈ దర్శకుడు అనే చైర్లో కూర్చున్న వాడు ఎవరికైనా సరే ఆ స్ట్రెస్ తప్పదు. అంటే తృప్తి ఉండదండి. మీకు ఏ జాబ్లో అయినా తృప్తి ఉంటుంది, ఒక్క దర్శకుడు జాబ్లోనే తృప్తి ఉండదు. తృప్తి ఉన్నప్పుడే మీకు కంటి నిండా నిద్ర పడుతుంది. సో అందుకని 1992లో కంటి నిండా నిద్ర వదిలేసి నేను అది అలా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైనా కంటి నిండా నిద్ర పట్టాలంటే వచ్చే జనంలో నిద్రపోదాంరా అని చెప్పి నేను ఆ మాట అన్నాను. గుణశేఖర్ గారు, నిన్న సినిమా చూసిన వాళ్ళు కొంతమంది కాల్ చేశారు నాకు మార్నింగ్, చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉందని చాలామంది ఇప్పుడు చెప్పడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అండ్ పర్టికులర్గా ఈ సినిమా విషయంలో రియల్గా కొన్ని సంఘటనలు అన్నారు, కానీ రియల్గా హైదరాబాద్లో జరిగిన సంఘటనలు యథాతథంగా తీశారంటారు. అది ఎంతవరకు? అదే అండి, అది నేను చెప్పినట్టుగా కొన్నిటిని నేను బేస్ చేయాలని ట్రై చేశాను. అంటే ముందు కథకి స్ఫూర్తి అవే డ్రైవ్ చేసినవి 1-2 సంఘటనలు. బట్ నేను రాయడం మొదలెట్టాక అలాంటివి ప్రతి సిటీలోనూ, ఇండియాలోనే కాదు, ఈవెన్ అబ్రాడ్లో కూడా జరిగాయి. సో అందుకని అలాగా చాలా ఇన్సిడెంట్లు కనబడతాయి మీకు. కొన్ని ఇదిగో ఇది అక్కడ జరిగింది కదా, ఇది పంజాగుట్లో జరిగింది కదా, ఇది జూబ్లీ హిల్స్లో జరిగింది కదా, లేదు ఇది ఇక్కడ సీతంపేటలో జరిగింది, వైజాగ్లో. ఇలాగ ప్రతి ఒక్కడూ కనెక్ట్ అయ్యేలాగా నాకే చెప్పారు చూసిన. బట్ అన్నిట్లోనూ ఆ సారూప్యం కనిపిస్తుందండి. అంటే మీ సినిమాలు అనగానే ఒక బడ్జెట్ వేసుకున్నా కానీ ఏ రోజు ఆ బడ్జెట్లో సినిమాలు వచ్చుండవు నాకు తెలిసినంత వరకు. దానికి డబల్ ఉంటుంది, ఇదే ఉంటుంది. అలాగే భారీగానే మీ సినిమాలు కనపడతాయి, రియలిస్టిక్గా ఉంటాయి. పర్టికులర్గా ఈ సినిమాలో మన సొంత సినిమా, మన ఫ్యామిలీ సినిమా. అలా మీ బడ్జెట్ని మీ పిల్లలు మీ వైఫ్ ఏదైనా అబ్జెక్షన్ పెట్టిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? వాళ్ళు ఇంకా డేంజరు. నేనన్నా ఇంకా కంట్రోల్గా భయపడుతూ నేను లేదు చాలు అంటే వాళ్ళ ఇప్పుడు కథ చెప్పేటప్పుడు మన డైరెక్టర్స్ ఏంటంటే బాగా ఎగ్జాగరేట్ చేసుకుంటూ ఎక్సైట్ అవుతూ చెప్పేస్తాం ఏవో. అవునండి. సో కొన్ని మనం తీసేటప్పుడు అంత అవసరం లేదు, కొన్ని తగ్గించవచ్చు. బట్ నీలిమ యుక్తలో అలా నన్ను కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూమిక్ గారు ఒక చిన్న సీన్లో తాగి వాటర్లో పడిపోవాలి స్విమ్మింగ్ పూల్లో. ఇది నేను చెప్పేటప్పుడు స్కై స్క్రాపర్ మీద ఉన్న బాల్కనీ పైన ఉన్న టెర్రస్ మీద ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది ఆవిడ. ఇదని చెప్తే అలా ఊహించేసుకున్నారు. వాడు స్కై స్క్రాపర్ మీద తీయాలంటే
దాదాపు ఒక 7-8 లక్షల వరకు ఖర్చు అవుతుంది దాని రెంటే. రోపో సో అందుకని నేను స్విమ్మింగ్ పూల్లో పడిపోవడం కావాలి నాకు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న స్టార్ హోటల్లో పెట్టాను నేను. వాళ్ళు నో స్కై స్క్రాపర్ అన్నావు కదా, అక్కడ తీయాల్సిందే. అలా అక్కడ తీయించాడు నా చేత. భూమి గారు వాటర్ అంట ఎప్పుడు ఏ ప్రెస్ మీట్లోనే ఎక్కడా కూడా చూడండి ఎమోషన్ ఈ సినిమాలో ఇప్పుడు మాకు చూపించారు. మీరు అంత ఎమోషనల్గా మీరు ఫీల్ అయినట్టుగా మాకు అనిపించింది. ఎందుకు అంత ఎమోషన్ అవ్వాల్సి వచ్చిందంటే? Even I don't know. I think I got really touched seeing the film. Chala special ga, chala hard hitting. Parents, children, connection, also disconnection. That gap. Not just connection, the disconnection, the gap between parents and children. It's a very hard hitting film. How సరే ఓకే సరే. So I don't know why I got so emotional. Answer ledu, but I think everyone has performed so well, from Sara to Vignesh, Prithvi, Likita, everybody. They are the characters. They are not the actors. They are not the people I know off set. It's not Vignesh. It is Vikas, or it is Amrita, you know, Psycho Sai. So intense. I connected with every person. And the film dealing with drugs, dealing with so many other issues. So I think after seeing the film yesterday, I realized how hard hitting it actually is. Appudu, I think you all have to decide. I cannot decide for my film. It's my baby. It is Sir's baby. All of us, you know, we are co-parenting this little child called Euphoria. But ultimately, you have to decide how it's going to be tomorrow, and go watch it and do let us know what you think. గుణశేఖర్ గారు, అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది రిపోర్ట్ యూ హ్యాడ్. సార్ రిపోర్ట్ అసలు అయితే మీరు చెప్పాలి సార్. నేను కాదు దాన్ని క్యారీ అవ్వకూడదు. నేను క్యారీ అవ్వట్లేదు. మీరు ఒక రిపోర్ట్ చెప్పాలి, రేపు అల్టిమేట్గా ఆడియన్స్ చెప్పాలి. వినండి, నేను క్యారీ అవ్వట్లేదు. బట్ మీ సినిమా చూసిన కొంతమందిలో వాళ్ళు చాలా, అంటే మామూలు దుర్మార్గులు కారు, అలాంటి వాళ్ళు చూశారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి నేను ఓకే, ఐ వాజ్ ప్రిపేర్డ్ టు కంగ్రాచులేట్ యూ హోల్ ద టీమ్ ఫర్ ది అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్. మీరు 100% హార్డ్ హీటింగ్ అన్న మాట నా ఇంటర్వ్యూలోనే చెప్పారు, ఇప్పుడు చెప్పారు, చాలాసార్లు అన్నారు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు హిట్ ది బాక్స్ ఆఫీసెస్ వెరీ హార్డ్. 100%. దట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ ఆల్ ద సినాప్సిస్ ఐ హ్యాడ్ విత్ మీ. భూమిక గారు, Sir. మీరు చాలా మూవ్ అయ్యారంటే ఒక యాక్ట్రెస్గా మీరు ఎన్ని సినిమాలు చేశారు. I don't think that an actress of that experience can very easily move to tears. Just remembering that what you have seen yesterday night, that is more important. ఎప్పటి నుంచో మీరు సినిమా యాక్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ పరంగా మీరు మూవ్ అయ్యింది యాజ్ ఎ మదర్, ఆర్ యాజ్ ఎన్ యాక్టర్, ఆర్ యాజ్ ఎ జనరల్ పబ్లిక్? General public. General public. General public. My experience of last so many years and whatever films I've done, no. My profession as an actor, no. Me as Bhumika in the theatre as an audience, I told I could not sleep all night. My makeup artist and my hairdresser came today and I was sitting and I said, "मैं रात को सोई नहीं," because something has, it's a very strong word. It's shaken me up and it's disturbed me, because this is the reality today. It is what is happening. Like recently in Delhi, yesterday somebody told me, I was in Bombay day before, and this mother
we were talking, and she says there's a case in Delhi that happened of young children, you know. I don't want to elaborate right now, but please read about it. Yes. And it's a very scary case that has happened in Delhi with a young 7 or 8-year-old girl. So when you hear such things and you see the movie, you know how real and how hard-hitting it is, and it is a reality today. So I think I'll leave it to you all. Just గ్రేట్ గుణశేఖర్ గారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఏదో సినిమాలో యాక్ట్ చేసాం కదా అని మాట్లాడుతున్న మాటలు కావు అవి. చాలా దే ఆర్ సో మచ్ మూవ్డ్ సినిమా మీ కంటెంట్ చూసిన తర్వాత. ఇప్పుడు ఒక చిన్న డిమార్కేషన్ లైన్ ఉంది సార్. మీరు యూఆర్ అడ్రస్సింగ్ ది పేరెంట్స్ ఆర్ ది చిల్డ్రన్? సొసైటీ అండి. Society. ఇట్స్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ ఓకే. టుడేస్. అంటే మీరు ఒక ఇందాక భూమిక గారు చెప్పినట్టుగా నేను జనరల్ పబ్లిక్గా అని అన్నారే, మీరు ఈ ఆస్పెక్ట్ని టచ్ చేసేటప్పుడు వాట్ హ్యాస్ రియల్లీ మూవ్డ్ యూ ఫార్వర్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్ అండి? ఇందా చెప్పాను కదా సార్, ఒక హైదరాబాద్ సిటీ పర్స్పెక్టివ్. ఈ సినిమాకి డైరెక్టరు ఓ హైదరాబాద్ సిటీ లాంటోడు. ఓ సిటీ పర్స్పెక్టివ్లో ఆ టోపోగ్రఫీలో ఓవర్ వ్యూ ఎలా కనబడుతుందో అలాగే నేను కొందరు కుర్రాళ్ళ కథ చెప్పాను, ఓ తల్లి కొడుకుల కథ చెప్పాను, కొన్ని ఇన్సిడెంట్లు చెప్పాను. బట్ నేను హైదరాబాద్ సిటీని. సో అలాంటి ఒక పర్స్పెక్టివ్ తోటి, ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ తోటి కథ చెప్పాను. కాబట్టి ఇది కంప్లీట్గా ఇప్పుడు సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తుందండి. ఫెంటాస్టిక్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. గుణశేఖర్ గారు. హాయ్ గుణశేఖర్ గారు. సార్ ఒక్క నిమిషం. గుణశేఖర్ గారు, నాన్న సినిమాలో సార్ అర్జున్, నాన్న సినిమా నేనే ప్రొడ్యూస్ చేశాను, తెలుగు భాష నేనే అందించాను. వెరీ గుడ్. ఆ సినిమా చేయడానికి నేను రీజను మెయిన్ సారా క్యారెక్టర్ గురించి. ఆ అమ్మాయి కోసమే నేను ఆ సినిమా ప్రొడ్యూస్ చేశాను. ఎన్ని సంవత్సరాలు అయింది? అదే 14 years అవుతుంది. ఇది 10 years పైన. ఇప్పుడు 17-18 years అమ్మాయి. అవును. అప్పుడు నిజం అంతా అంటే తండ్రి డాక్టర్ ఎట్లా రిలేషన్ ఉంటుందని నేను బాగా కనెక్ట్ అయ్యాను. నాకు డాక్టర్ ఉంది కాబట్టి అంత బాగా కనెక్ట్ అయిన సినిమా. అలా పర్టికులర్గా ఈ సినిమాలో ఎవరికి బాగా ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీస్ పరంగా అంటే? అందరికీ సార్, ఒక్కళ్ళకని కాదు. నేను అదే చెప్పాను కదా ఇందాక, ఎవరో చెప్పారు, మన లిఖిత అనుకుంటాను. అన్ని క్యారెక్టర్స్ గ్రే క్యారెక్టర్స్. ఇందులో ఏది కూడా పాజిటివ్గా ఉండదు. ప్రతి మనిషిలోనూ ఒక గ్రే షేడ్ ఉంటుంది. ఆ గ్రే షేడ్స్ని దాటుకొని రావటమే ఈ కథండి. మనం ఆ గ్రే షేడ్స్ని కనిపిస్తాయి, బట్ ఆ గ్రే షేడ్స్ని పోగొట్టుకొని మన ప్యూరిటీతో బయటికి రావటం అనేదే. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఆ ఛాన్స్ దొరికింది, బయటికి రాగలిగారా, వాళ్ళు ఆ గ్రే షేడ్లోనే ఉండిపోయారా, అలా చెప్పాను కాబట్టి అన్ని క్యారెక్టర్లకి కనెక్ట్ అవుతారు సార్. పృథ్వీ అడ్డాల. సురేష్ గారు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి. సో నాన్నగారు నీకోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు అన్నీ నాకు తెలుసు. అన్ని వదులుకొని పర్టికులర్గా అంటే హీరోగా ఇంట్రడ్యూస్ అవుదాం అనుకున్నా నువ్వు క్యారెక్టర్ ద్వారా ఈ సినిమాకి ఎందుకు ఇంట్రడ్యూస్ అవ్వాలనుకున్నా, అలా అవ్వాలనిపించింది అంటే దాదాపు ఐ థింక్ ఆ 6 years నేను ఏ సినిమా అయితే చేద్దాం అనుకున్నానో ఆ డైరెక్టర్ని పట్టుకుని ఎన్నో ప్రొడక్షన్ హౌజులకు తిరిగాను సార్. కొంతమంది కలిశారు, కొంతమంది వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు, కొంతమంది ఎందామన్నారు, కొంతమంది నవ్వారు మొహం మీద. ఓకే, ఏదో అది వాళ్ళ ప్లేస్లో ఉన్న బహుశా అలా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ డైరెక్టర్, ఆయన చిన్న డైరెక్టర్ కాదు, ఆయన మీకు తెలుసు ఎవరు చేద్దాం అనుకున్నారు, కానీ నమ్మలేదు కొంతమంది. బట్ అలా తిరుగుతున్నప్పుడు ఒకరోజు డాడీ పొద్దున్న న్యూస్ పేపర్లో ఆడిషన్, ఏదో గుణశేఖర్ గారు ఆడిషన్ జరుగుతున్నాయంట, వెళ్తావా అని అడిగారు. దాంతో ఉందని చెప్పి బయలుదేరిపోయా. అక్కడికి వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను 3 days. అంటే ఇలాంటి అవకాశాలు రావు సార్. ఒక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, ఆయన కూడా అది నాకు రాసలేదేమో అనుకున్న టైంలో ఈయన వచ్చారు. యూ షుడ్ బి బ్లెస్డ్. అంటే క్యారెక్టర్ అని ఆలోచించారు, కానీ అలాంటి ఆయనతో యాక్షన్ కట్టు చెప్పించుకోవడం ఫస్ట్ సినిమాకే నిజంగా అది రాసి పెట్టి ఉండాలి అనుకున్నా. నాకు రాసి పెట్టుంది కాబట్టి అయ్యాను సార్. ఇట్స్ నాట్ అబౌట్ ఏ క్యారెక్టర్ అన్నది కాదు. బట్ యా. గుణశేఖర్ గారు, ఒక్క నిమిషం, తాను ఇందాక ఏదో హాయ్ సార్. హాయ్ గుణశేఖర్ గారు, నా పేరు దిలీప్ కందుల. సో ఈ సినిమా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన మీడియాకి వచ్చిన కంటెంట్ కానీ అవన్నీ చూస్తే అసలు గుణశేఖర్ గారే తీశారా
లైక్ అక్కడ పేరు చూడకపోతే మోస్ట్లీ 20 చాలా ప్లస్ మంది మా అమ్మాయి డైరెక్ట్ చేసింది నా పేరు పెట్టేసుకున్నాం అనుకుంటున్నారు. యా ఎగ్జాక్ట్లీ. సో ఒక 20+ ఏజ్ ఉన్న యంగ్ డైరెక్టర్ చేశారేమో అనుకుంటారు అంతలాగా. సో దీనికోసం మీరు ఏం హార్డ్ వర్క్ చేశారు? వాట్ డిడ్ యూ అన్లర్న్, వాట్ డిడ్ యూ లెర్న్? ఆన్లైన్ చాలా చేశానండి, బట్ లెర్న్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే ఈ కథ నా చేత తీయించింది. ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఒక పీరియాడిక్ స్టోరీ తీసుకుంటే దాని వరల్డ్ బిల్డింగే వేరేగా ఉంటుంది కదా. అలా ఇది కంప్లీట్గా ఇప్పుడు ఈ జెన్జీ బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీ ఇదే నా చేత తీయించింది. ఓకే. సో అందులో నేను ఇదివరకే చెప్పాను, నేను చాలా అప్ టు డేట్ ఉంటాను సార్. నేను ప్రతి వరల్డ్ సినిమా చూస్తుంటాను, ప్రతి న్యూస్ పేపర్ చదువుతుంటాను, అన్నీ తెలుసుకుంటుంటాను. పక్కన ఏం జరుగుతుంది, వెనకాల ఏం జరుగుతుంది, అన్నీ నాకు నేను ఎక్కడికి బయటకు రాను, కానీ మొత్తం నాకు దీంట్లో ఉంటాను. బయటకు రాను కాబట్టి ఇవన్నీ నాకు ఎక్కువ తెలుసు. సో అలా నా చేత యూఫోరియా అనే సబ్జెక్టే నా చేత తీయించిందండి. సో మ్యూజిక్ గురించి, కాలభైరవ గారి మ్యూజిక్. సో ఈ మూవీ థీమ్కి తగ్గట్టు మీరు ఎక్కువ ఈడిఎం, ఎలక్ట్రానిక్ ఈ టైప్ మ్యూజిక్ చేశారు కదా. సో మీరు ఇలాంటిది చేయడం ఫస్ట్ టైం కదా ఇది కూడా. సో అది ఎలా జరిగింది? మీరు ఏమనుకోకపోతే రేపు ఆన్సర్ చేసుకుందాం. మీరు సినిమా చూసిన తర్వాత షూర్. మళ్ళీ దేవుడు దయ చేస్తే రేపు దయ పెడితే రేపు మాట్లాడదాం. ఓకే. రేపు మాటల్లో కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. షూర్ సార్, ఆల్ ది బెస్ట్. సార్ కొన్ని సినిమా కథ హార్డ్ హీటింగ్, కొద్దిగా హార్డ్ హీటింగ్ క్వశ్చన్లు అడగండి. మీరు అడగండి అమ్మా. సార్ ఆవిడ అడుగుతుంది. హాయ్ సార్. గుణశేఖర్ గారు నిన్న వినిపిస్తుందా సార్? నిన్న ఏఎంబిలో సినిమా చూసిన తర్వాత ఒకటే మాట చెప్పాలనిపించింది సార్. 100 కోట్ల సినిమాలు తీసే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు, 100 ఫ్యామిలీలకు బాగుపడే సినిమా తీశారనిపించింది సార్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూసారా నిన్న మీరు? నాకు కూడా నిద్ర పట్టలేదు సార్ చూశాక. ఓ ఐఎమ్ కనెక్టెడ్ టు భూమిక గారి క్యారెక్టర్. ఓకే. స్టోరీని నేను స్పాయిల్ చేయదలుచుకోను. వెరీ గుడ్, చేయకండి. సో ఈ సినిమా కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి మళ్ళా సంక్రాంతి వస్తుంది. ఓ థ్యాంక్ యూ. ఇది వినండి సార్ అందరూ. కొనలేని డిస్ట్రిబ్యూటర్స్ ఖచ్చితంగా మిస్ అయిపోయాం రాని అనుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. గుణశేఖర్ గారు బ్యాక్ అనిపించింది. అండ్ మీరు తీసారా ఆర్జీవి గారు తీసారా అన్న డౌట్లో ఉన్నాను సార్. థ్యాంక్ యూ. ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ. లవ్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ గుణశేఖర్ గారు చెప్పండి సార్. యాక్చువల్లీ నిన్న షో తర్వాత అందరూ క్లైమాక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ చెప్తున్నారు క్లైమాక్స్ గురించి. లైక్ అది ఒక హార్డ్ హీటింగ్ ఉంటుందా, హార్డ్ టచింగ్ ఉంటుందా, ఆలోచింపజేసేలా ఉంటుందా? అంటే ఒక్క క్లైమాక్స్ చెప్పలేనండి. సినిమా మొదలైన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు కూడా నేను కథనే నిజాయితీగా చెప్పడానికి ప్రయత్నించాను. ఎండ్ ఫ్రేమ్ ఎందుకు అంటున్నానంటే ఈవెన్ మీకు ఎండ్ రోలింగ్ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంటుంది ఇందులో. అంటే అది కూడా వదలలేదు. అంటే అంత కథ ఉంది నా దగ్గర చెప్పడానికి. యాక్చువల్గా అయితే ఇది ఒక 3 గంటల పైన పెట్టే కథ ఇది. దీన్ని కొత్త వాళ్ళతో చెప్తున్నాం కాబట్టి 2.5 గంటలకే కుదించాను. సో నా దగ్గర మొదటి ఫ్రేమ్ నుంచే కథ, ఎండ్ ఫ్రేమ్లో కూడా మీరు అంటారు ఈ గుణశేఖర్ వదలట్లేదురా అని చెప్పి అంత కథ ఉంది. సో పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా చూడండి. అది సార్ మీరు అన్నట్టు కొత్త వాళ్ళతో తీశారు, ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇది మీ నుంచి. లైక్ ఇలాంటి సినిమాలకి ఒక స్టార్ వచ్చి పుష్ చేస్తే ప్రమోషన్స్ పరంగా ఇంకొంచెం రీచ్ కూడా అవ్వచ్చు జనాలకి. మోస్ట్లీ అంటే ప్రీలీజ్ ఈవెంట్ లాంటిది కూడా మీరు ఏం పెట్టలేదు. అంటే మీరు అడిగితే బన్నీ ఇలాంటి హీరో కూడా వచ్చి సపోర్ట్ చేస్తారు. సరే ఎందుకు ప్లాన్ చేయలేదు అంటే? యాక్చువల్గా బన్నీ తను రెడీగా తను రావడానికి సిద్ధపడ్డాడు. సో 2 రోజులు ట్రై కూడా చేశాడు. తనకు బాంబేలో అట్లీ సినిమా షూటింగ్ జరుగుతుంది. అంటే అందరూ ఫారెన్ టెక్నీషియన్స్ వచ్చున్నారు. సో అందువల్ల తను రాలేకపోయాడు. సో తర్వాత నేను వేరే ఆల్టర్నేటివ్ ఎవరికైనా వెళ్దామా అనుకొని అప్పుడు అనిపించింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకళ్ళు పొగుడుకోవడం కంటే మనం ఏదో సినిమా చూపించి ముందు, అందుకని నిన్న ప్రీమియర్లో మా క్యాస్ట్ అండ్ క్రూయే కాకుండా కొందరు సెలెక్టెడ్ పీపుల్ కూడా చూపించి మీ మీడియాకు కూడా ఇలా ఇంటరాక్ట్ అవ్వడం బెటర్ అనిపించి ఈరోజు ఇలా. సార్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ సక్సెస్. గుణశేఖర్ గారు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. ప్రీమియర్ రివ్యూస్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ రివ్యూలు ఏం పట్టించుకోవాలి, మీరు చెప్పాలి. ఈ రోజు ఈవినింగ్ మీ అందరూ చూసి చెప్పేదే నాకు చాలా అమూల్యమైంది. ఎస్ సార్. సార్ అంటే బేసిక్గా మీరు ఒక మంచి డైరెక్టర్, హిట్స్ చూశారు, ఫ్లాప్స్ చూశారు. బట్ ఈ జర్నీలో లైక్ హిట్స్ వచ్చినప్పుడు, ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఈ మధ్యలో గుణశేఖర్ గారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే చేంజెస్ ఏమైనా ఉంటాయా హిట్స్ ఫ్లాప్స్కి మధ్యలో?
అంటే చేంజెస్ ఎప్పుడు నాలో అయితే లేవండి. ఉంటే నాకు మీరు అన్నట్టు మృగరాజు తర్వాత నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ అది. బట్ నేను దాన్ని ఏం పట్టించుకోలేదు, వెంటనే ఒక్కడు తీశాను. సో అలాగా నేను ఎప్పుడు కూడా సక్సెస్ ఫెయిల్యూర్కి ప్రభావితం అయిపోలేదు. సో సక్సెస్ వచ్చింది కదా అని ఆకాశంలో ఎగరలేదు, ఈ ఫెయిల్యూర్కి కుంగిపోలేదు. నా ఎఫర్ట్లో లోపం ఏముంది అని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయానండి. సో అందువల్ల నేను వాటిని పట్టించుకోలేదు. థ్యాంక్ యూ సార్. Goshekar, if you see the trailer, Oxoni, narcotics-ni and emotions for mother and son and మూడింటిని చూపించారు. సో మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు మూవీలో, అండ్ సొసైటికల్గా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు మూవీలో? ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ హ్యాస్ ఇప్పటివరకు చెప్పినారు హార్డ్ హిట్టింగ్గా ఉందంటున్నారు. ఎలా హార్డ్ హిట్టింగ్గా చూపించబోతున్నారు పబ్లిక్కి? అది మీరేమనుకోకపోతే జస్ట్ 24 అవర్స్ ఏవేగా ఉన్నాం మనం. ఇప్పుడు ఎందుకు అంత డీటెయిల్ చెప్పుకోవడం? రేపే చూడబోతున్నారు ఆడియన్స్, వాళ్ళకి పూర్తిగా చెప్పేసినట్టుగా కూడా ఉంటుంది. సో అందుకని చేస్తున్నారంటే గుణశేఖర్ గారు తీసిన స్టైల్ ఆఫ్ ఫిలిం లాగా అనిపించలేదు ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత. సమ్ అండర్స్టాండ్ అయ్యారు. సో దానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అనేది పబ్లిక్కి? ఒక స్మాల్ మెసేజ్. పబ్లిక్ ఏం మెసేజ్ అయితే ఇవ్వట్లేదు సార్, ఇవ్వదలుచుకోలేదు కూడా. ఎప్పుడు నేను పబ్లిక్ నుంచి మనమే తీసుకోవాలి మెసేజ్. వాళ్ళు నాకు ఇస్తుంటారు ప్రతి సినిమాకి. శాకుంతలానికి ఒక మెసేజ్ ఇచ్చారు, తీసుకున్నాను. మృగరాజుకు ఒక మెసేజ్ ఇచ్చారు, తీసుకున్నాను. ఒక్కడికి ఒక మెసేజ్ ఇచ్చారు, తీసుకున్నాను. వాళ్ళు ఇచ్చే మెసేజ్లు నేను తీసుకొని నేను బెటర్గా నన్ను నేను ఆవిష్కరించుకోవడమే పనిగా పెట్టుకుంటాను, అంతే. సొసైటికల్గా ఎలా హెల్ప్ అవ్వబోతుంది ఈ సినిమా అనేది? అదే సార్, నేనేదో సొసైటీని ఉద్ధరించేద్దామని కంకణం కట్టుకొని ఈ సినిమా తీయలేదు సార్. నేను ఒక రిఫ్లెక్షన్ని, ఈ సినిమాని ఒక రిఫ్లెక్షన్లా చేసి ఇందులో మీరు తీసుకుంటే ఎంతో ఉంది. సో అలాగా ఒక ఓపెన్ బుక్ లాగే వదిలేశాను సార్. చెప్పండి సార్. ఫోక్సో చట్టం మీద ఇది పెట్టండి. ఫోక్సో చట్టం మీద ఆ కోర్ట్ అనే మూవీ కూడా వచ్చింది కదా సార్. అదేంటంటే ఆ చట్టం సెక్షన్స్ కి సంబంధించి దుర్వినియోగం మీద చేశారు, సూపర్ హిట్ అయింది, మిస్యూజ్ మీద. సో ఇప్పుడు మీరు దానికి అంటే ఆపోజిట్ లో చేస్తున్నట్లు అనిపిస్తుంది. సో ఏ యాంగిల్లో ఉండిపోతుంది సార్ ఆ చట్టానికి సంబంధించి? అదే మీరే అన్నారు కదా, అంటే ఆ చట్టం మీద సినిమా వచ్చి ఉండొచ్చేమో, కానీ ఇది ఆ చట్టం తాలూకు పవర్ ఏంటో చూపిస్తుందండి. పాక్సో చట్టం అనేది మామూలు చట్టం కాదు. ఇప్పుడు ఇందాక నేను కొందరు మిత్రులు చూసి భయం వేస్తుంది అన్నారే, రేపు రిటర్న్గా భయం వేస్తుంది. ఒక చెడు పని చేయాలంటే కొంపతీసి పాక్సో యాక్ట్ కానీ మన మీద పడితే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో అసలు వణుకొస్తుందండి. అది బ్యాంక్ చేసుకున్నాను నేను. ఆ డీటెయిల్స్ అన్నీ యథాతథంగా ఎంత ఆథెంటిక్గా చెప్పానంటే, ఫస్ట్ టైం ఇండియాలో పాక్సో కోర్టుని, ఒరిజినల్ కోర్టుని నాకు షూటింగ్ కోసం ఇచ్చారు. గ్రేట్. సో ఫస్ట్ టైం అండి, ఇది ఎక్కడా జరగలేదు. వాళ్ళు పాక్సో యాక్ట్ మీద అవేర్నెస్ తీసుకురావాలండి జనంలో. మీ సినాప్సిస్ చదివాం, గుణశాఖర్ గారిని రమ్మనండి అని నన్ను పిలిస్తే నేను వెళ్ళాను. నేను అడిగింది పర్మిషన్, ఆ కోర్టు ఎలా ఉందో చూసుకొని వెళ్ళి సెట్ వేసుకుందామని. సార్ సెట్ ఎందుకు సార్, ఈ కోర్టులోనే తీయండి అన్నారు వాళ్ళు. నేను షాక్ అయ్యాను. మా వాళ్ళు ఇల్లు పీక్ పందిరేస్తారు షూటింగ్ అని ఇచ్చారంటే, అంటే ఏం పర్లేదు మళ్ళీ మేము కట్టుకుంటాం. ఎందుకంటే అందులో మన తెలంగాణ పాక్సో కోర్ట్ అనేది చాలా ఆథెంటిక్గా కట్టారండి. అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు, అంటే ఈ యాక్టే కొత్త యాక్ట్ కదా, ఈ మధ్య ఎర్లీ 20s వచ్చిన యాక్ట్. సో అందువల్ల దీనికి ఆ డైమెన్షన్స్ కానీ అన్నీ మన వాళ్ళు చాలా బాగా పద్ధతులు ఫాలో అయ్యి కట్టారు. అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చి దీన్ని చూసుకొని డైమెన్షన్స్ తీసుకొని వెళ్తుంటారు. సో అందుకని మీరు ఇది ఇలాగే తీయండి సార్ అని మొత్తం ఇచ్చేసారండి నాకు. ఇచ్చేసి ఆ పాక్సో కోర్టు జడ్జి గారు కూడా కూర్చొని నేను తీస్తున్నదంతా గమనించారు. అంటే ఎక్కడా కూడా ఇలాంటి కథలో తప్పు దొరలకూడదు అని చిన్న గెస్చర్ దగ్గర నుంచి, చిన్న ప్రాపర్టీ దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళ సూపర్విజన్లో తీసానండి. ఓకే, గ్రేట్. అయితే నాకు ఇక్కడ ట్రైలర్ పరంగా ఒక చిన్న డౌట్ ఏంటంటే, బయట కొడుకులు ఎలా ఉన్నా కూడా మదర్ సపోర్ట్ ఉంటుంది, వాడు ఎంత రాక్షసుడైనా. బట్ భూమికర్ గారి రోల్ విషయానికి వచ్చేటప్పటికి కొంచెం ఆపోజిట్లో జరిగినట్లు అనిపిస్తుంది. ఆపోజిట్లో అంటే ఎలాగండి? అంటే పిల్లలు ఏ తప్పు చేసినా కూడా యాజ్ ఏ మదర్ చాలా సపోర్ట్ ఉంటారు వాళ్ళకి.
బట్ ఇక్కడ ఆమె శిక్షించినట్లుగా అనిపిస్తుంది. సో అది రియలిస్టిక్ గా అనిపించట్లేదు కదా, ఎందుకు ఆ సబ్జెక్ట్ అట్లా డైవర్ట్ చేశారు? అది రియలిస్టిక్గా ఎందుకు అనిపించట్లేదు? అమ్మో, అదే రియాలిటీ కదా, అలా కదా ఉండాలి. పిల్లలు తప్పు చేస్తే మదరు దండించాలి, దండించకపోతే పర్యావసనం ఏంటనేది ఈ వికాస్ అనే పాత్ర రేపు పొద్దున మీకు భయపెట్టేస్తాడు. మేము అతని జీవితం అలా అయిపోద్ది. సో అందుకని పేరెంటింగ్ అనేది ఇందాక ఒక కోర్ పాయింట్ చెప్పాను కదా, ఆ పేరెంటింగ్ యాంగిల్లో గుడ్ పేరెంటింగ్, బ్యాడ్ పేరెంటింగ్, ఈ రెండింటి మీద మధ్య వ్యత్యాసం కూడా చూపించాను అంతే పవర్ఫుల్గా. ఒక చక్కటి కుటుంబ వాతావరణంలో పెరిగిన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఒక నెగ్లిజెన్స్కి గురైన చెడు కుటుంబం ఏం కాదు, నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం. అంటే ఈ రోజున సమాజంలో మనందరం చాలా స్పీడ్ అయిపోయి మనందరం వేరే టాస్కులు పెట్టేసుకొని మన ఇంటిని మన పిల్లల్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తున్నాం. అలా నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ మీద ఎలాంటి బ్యాడ్ పేరెంటింగ్ ప్రభావం చూపిస్తుంది. అందుకని ఈ రెండు చూపించానండి, అందువల్ల ఇద్దరూ కనెక్ట్ అవుతారండి. సార్ అయితే ఇప్పుడున్న డైరెక్టర్స్ చాలామంది ఇయర్కి ఒక సినిమా లేదా 2 ఇయర్స్కి ఒక సినిమా చేసి చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. మీరు చూస్తే 34 ఇయర్స్లో 32 ఆర్ 34 ఇయర్స్లో ఓన్లీ 14 మూవీస్ చేశారు. ఎందుకు ఇంత గ్యాప్ అసలు? అది గ్యాప్ నాకే తెలియకుండా అలాగ వచ్చేసింది. పర్టికులర్గా రుద్రమదేవి తర్వాత ఒక 8 ఏళ్ళు హిరణ్యకశిపు అనే ప్రాజెక్టు నా టైం ఆక్యుపై అయిపోయిందండి. అంటే ఒక తీయని ప్రాజెక్ట్ మీద నాకు వృధా అయిందంటే ఆ 8 ఏళ్ళు. బట్ అది వృధాగా భావించట్లేదండి నాకు, అది నాకు చాలా మంచికే జరిగింది. ఒక ఆ మంచికేమో అన్నట్టుగా నాకు గట్టిగా నమ్ముతున్నానండి. భూమిక మ్యామ్, మీరు యాజ్ ఏ మదర్ కాబట్టి ఈ రోల్ యాక్సెప్ట్ చేశారని అనిపించింది నాకు ఎందుకు ఆ క్యారెక్టర్ చూస్తే. సో మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిన డైరెక్టర్ గారు నరేషన్ చెప్పినప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఇది నేను చెయ్యాలి అని. ఎందుకు ఈ రోల్ సెలెక్ట్ చేసుకున్నారంటే యాజ్ ఏ మదరా లేకపోతే యాజ్ ఏ ఆర్టిస్టా? First as a mother and then as an artist. So I started my journey as an artist and then became a mother. But today I am a mother first and then an artist. The role reversal has happened. So I realized that how important for parents and for children this movie is. Tarvata, as an actor, it's very challenging for me. To more than challenging, it is an honor as an actor for me to be a part of this film, to do this role. It is not just any mother who comes and goes. It is a mother with a lot of different shades and a lot of different high level of emotions, where she herself is not sure what is happening and yet she's trying to find her own way. So I think your answer is first as a mother, then as an actor, and to show this, to be a part of this concept and bring it forth to the audience. సో మీ చైల్డ్హుడ్ టైంకి ఇప్పటికీ సొసైటీలో చాలా చేంజెస్ వచ్చాయి. పేరెంటింగ్ విషయంలో కావచ్చు, లేదు చైల్డ్ గ్రో అవుతున్న దాన్ని బట్టి చూసినా కూడా. సో మీకు పర్టికులర్గా అప్పటికి ఇప్పటికి ఎలాంటి చేంజెస్ కనిపించాయి? యాజ్ ఎ పేరెంట్ మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న సొసైటీకి? See, times are different now. Our times, I think it was much, every generation has their own problems and situations, but our generation was still better. ఇప్పుడు ఈ సమయంలో I think the population increase, the access and easy availability to everything that is there. So for parents also it's challenging. Even for children it's challenging because there's peer pressure. It is like, if I don't do it, will I still be a friend to my friends? Will they accept me? So whether it's teenagers, you have this thing of, if I don't do it, am I cool enough or am I not cool enough? So they are going through their own growth and parents are going through their own journey. So each time low, I think it's very different, and I say that I'm learning every day how to be a parent. విఘ్నేష్ గారు.
సో మీరు అంటే ఈ సినిమా ఇట్స్ లైక్ కాంప్లికేటెడ్ స్టోరీ అండ్ ఒక డిఫరెంట్ రోల్ అది కూడా మీరు ప్లే చేసేది. సో వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ వైల్ డూయింగ్ దిస్ కాన్సెప్ట్? అంటే ఆయన చెప్పినప్పుడు నెరేట్ చేసినప్పుడు వైల్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ద ఫిలిం, వాట్ వాస్ ద ఛాలెంజ్ యూ గట్? చాలా క్లారిటీతో చెప్పారు సార్ నాకు. సో ఆ పరంగా ఛాలెంజ్ లేదు. కాకపోతే క్యారెక్టర్ చూసుకుంటే ట్రెడిషనల్ క్యారెక్టర్ అయితే కాదు, చాలా షేడ్స్ ఉంటాయి, కొంచెం కాంప్లెక్స్, రాసిందే చాలా కాంప్లెక్స్గా సార్. కాకపోతే యాక్టర్గా చేయడానికి నిజంగా చెప్పాలంటే పెద్ద ఛాలెంజ్ లేదు, ఎందుకంటే మళ్ళీ ఆయన వల్లే. ఎందుకంటే విపరీతమైన క్లారిటీ ఉండేది సార్కి, ప్లస్ ఆల్వేస్ చాలా అప్రోచబుల్ ఉండేది మా మధ్యలో రిలేషన్షిప్. సో నేను ఎప్పుడు ఏం చిన్న డౌట్ వచ్చినా, ఏం చిన్న ఏదో వీడియో చూసినాను సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది, లేకపోతే వీళ్ళలాగా ఆలోచిస్తున్నానేమో, ఏం క్యారెక్టర్ హోంవర్క్ చేసేటప్పుడు వచ్చినా చాలా ఓపెన్గా కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళం. సో మేము షూట్కి వెళ్ళినప్పుడు డే 1 విపరీతమైన క్లారిటీ ఉండే క్యారెక్టర్ గురించి. సో ఆయన వల్లనే ఎంతో ఛాలెంజింగ్ ఉండాల్సింది తక్కువ ఛాలెంజింగ్ ఉండే. గుణశేఖర్ గారు సార్, మీరు మీ సినిమా అనేటప్పటికీ దేర్ విల్ సమ్ ఆస్పెక్ట్ లైక్ ఫ్యామిలీ అంతా చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ చూసే సినిమాలు, బట్ ఫస్ట్ టైం మీకు ఇది నాకు తెలిసి ఇది ఏ సర్టిఫికేట్ అనేది యూ గాట్. సో అంటే సార్ కథ రాసుకునేటప్పుడు మీ ఇంటెన్షన్స్ అంటే చెప్పాలి జనాలకి, సొసైటీ, బికాజ్ సొసైటీలో మనం ఎన్ని సినిమాలు చూపించినా మారే తక్కువ సినిమా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. మీరు ఈ సినిమా తీసిన పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది, దాంట్లో నుంచి కాంటెక్స్ట్ ఆఫ్ సొసైటీ నుంచి ఏమైనా చేంజ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయవచ్చా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను నాగేంద్ర కుమార్ గారి ఇంటర్వ్యూలో చెప్పాను ఈ మాట. యూఫోరియా అనేది థియేట్రికల్ సినిమా అండి. నేను ఓటీటీని లెక్క కూడా చేయలేదు. ఓటీటీ వాడు వస్తే వచ్చాడు, లేకపోతే లేదు. నేను థియేటర్నే నమ్మాను, థియేట్రికల్ ఆడియన్స్నే నమ్మాను. అందుకని ఇందాక ఈ కథకి ఎంత అవసరమో అంతా ఖర్చు పెట్టాను. అంటే ఇది కేవలం మల్టీప్లెక్స్ సినిమా కాదు, మీకు సింగిల్ థియేటర్, భ్రమరంభ లాంటి సింగిల్ థియేటర్లో కూడా, మీకు విమల్ లాంటి సింగిల్ థియేటర్లో కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అందుకని మీ క్వశ్చన్ ద్వారా అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్యామిలీస్ ముఖ్యంగా, ఈ సినిమా ఇప్పట్లో ఓటీటీలో రాదు. యూఫోరియా అనేది కేవలం థియేటర్ కోసం వచ్చే ప్రేక్షకుల్ని గౌరవించి, రెస్పెక్ట్ చేసి, విలువనిచ్చి తీసిన చిత్రం. అందువల్ల యూఫోరియాని ఓన్లీ ఇన్ థియేటర్స్ ఎంజాయ్ చేయండి, తప్పకుండా మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు అన్నట్టు ఎంతో కొంత మిమ్మల్ని మీకు ఇస్తుంది, మీరు ఇంటికి పట్టుకెళ్తారు. థ్యాంక్ యూ సార్. అండ్ అవును, అలాగా 6 నెలలు నేను కూడా వెయిట్ చేశాను. నేను కూడా 6 నెలలు దాన్ని, ఆ ప్లాట్ఫామ్ను కూడా గౌరవించి, రెస్పెక్ట్ చేసి వెయిట్ చేశాను. కానీ వాళ్ళ షెడ్యూల్స్ కానీ, వాళ్ళ ప్లానింగ్ కానీ, వాళ్ళ స్ట్రాటజీకి కానీ నేను బలవదలుచుకోలేదు. 6 నెలలు చాలు అనుకున్నాను. కంటెంట్ ఈజ్ కింగ్ అనేది చాలామంది కేవలం మాటల్లోనే పెడుతున్నారు. చేతల్లో చూపిద్దాం, కంటెంట్ ఈజ్ కింగ్ అన్నప్పుడు ప్రేక్షకులు తప్పకుండా థియేటర్కే వస్తారు. ఓటీటీల్లో కాదు కంటెంట్ ఈజ్ కింగ్ అనేది, థియేటర్లో అని నమ్మి నేను అది లెక్క చేయకుండా ఈ ఫిబ్రవరి 6వ తేదీన డేట్ వేసుకున్నాను. మిగతా బిజినెస్ లెక్కలు ఏమీ చూసుకోలేదు. ఈ రోజున యూఫోరియా అనే సినిమాని పూర్తిగా 2 స్టేట్స్లోనూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మైత్రి వాళ్ళ ద్వారా స్వయంగా విడుదల చేస్తున్నాను సార్. నేను అంత నమ్మాను. నేను ఆడియన్స్ని అంతకంటే ఎక్కువ నమ్ముతున్నాను. నమ్మే నేను ముందుకు వస్తున్నాను. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ అన్నది మనకి ఇన్ జనరల్ నోషన్లో ఇట్స్ ఎ ట్యాబు. ఏ సర్టిఫికేట్ అనగానే అమ్మో దీనిలో ఏదో వైలెన్స్ కానీ ఆర్ సెక్స్ కానీ ఏదో ఓవర్ డోస్లో ఉంటుంది అని. ఆ మేరకు రేపు ఓపెనింగ్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా, అయ్యే అవకాశం ఉందా? అంటే ఆ యాంగిల్లో చూస్తే చాలామంది ఏ సర్టిఫికేట్ అడుగుతున్నారు సార్ ఓపెనింగ్స్ కోసం. ఏ సర్టిఫికేట్ ఉంటే ఓపెనింగ్స్ ఎక్కువ. చాలామంది అంటే ఇప్పుడు ట్రెండ్ అది యాక్చువల్గా ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ట్రెండే మీకు ఓపెనింగ్స్ కావాలంటే ఏ సర్టిఫికేట్ కావాలంటున్నారు. ఇప్పుడు యూత్ కానీ ఒక సెన్సేషనల్ హార్డ్ హిట్టింగ్ సబ్జెక్ట్కి. బట్ మనం అలా కేవలం హార్డ్ హిట్టింగ్ కోసం ఏ రాలేదు మనది. ఆ కంటెంట్లో కూడా అలాంటి స్ట్రాంగ్ విషయం చెప్పాం కాబట్టి నాకు ఇటు యూత్ వస్తారండి,
యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా. అలాగే ఫ్యామిలీస్, అంటే ఇది మొదటి నుంచి కూడా, అంటే మీకు ఎంత యూత్ ఎవరిని పెట్టినా ఇక్కడ నా ట్రంప్ కార్డు భూమిక గారిని చూస్తే ఫ్యామిలీస్ అందరూ కూడా మనకు అప్పుడు సౌందర్య గారు, ఎవరు ఇప్పుడు ఈవిడే మిస్సమ్మ చేశారు, అనసూయ చేశారు, ఈవిడ లీడ్ చేశారు. ఈవిడ ఏ రోజు హీరోయిన్ ఓరియంటెడ్ చేసి ఈవిడ మాస్ హీరోయిన్ లాగా వెళ్ళలేదు. ఈవిడ ఒక ఫ్యామిలీ హీరోయిన్గా వెళ్ళారు ఈవిడ జనంలోకి. అందుకని ఈరోజు మీకు చాలా పోస్టర్లో చూస్తే భూమిక గారిని మెయిన్గా పెట్టి ఈ కుర్రాళ్ళందరినీ పక్కన పెట్టాను. కొంతమంది అబ్బా ఎంత చక్కగా ఉందండి పోస్టర్. ఇప్పుడు మీకు అలా హీరోయిన్ మెయిన్గా పెట్టాలంటే అదొక పీరియడ్ సినిమా అయి ఉండాలి, అదేదో ఒక మాస్ సినిమా అయి ఉండాలి. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అలా పెట్టడానికే అర్హత ఉన్న ఓన్లీ వ్యక్తి భూమిక. సో ఈవిడ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా భూమిక గారిని నన్ను మా ఇద్దరిని నమ్మి వస్తారని ఆశిస్తున్నాను సార్. మీరు మంచి క్యాలిక్యులేటెడ్ లాజిక్తో ఉన్నారు సార్, కొడతారు గ్యారంటీగా. థ్యాంక్ యూ. భూమిక గారు, సార్ భూమిక గారు, హాయ్ అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ మేము కూడా చూసి మాకు నచ్చుతుంది అనుకుంటున్నాం. బట్ యాజ్ గుణశేఖర్ గారు ఇప్పుడు మెన్షన్ చేసినట్టు మీరు ఏ క్యారెక్టర్తో పర్ఫామ్ చేసినా చూసిన వాళ్ళు మీరు పర్ఫామ్ చేసిన క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు, అది త్రూ అవుట్ ద ప్రాసెస్ వాళ్ళతో తీసుకెళ్తూ ఉంటారు థియేటర్ నుంచి. బట్ యాజ్ యూఫోరియాలో యాజ్ అ మదర్గా చేసినట్టు చాలా డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి అనిపిస్తుంది థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు. సో డెఫినెట్లీ డిస్టర్బ్ అవుతారు, బట్ మీ క్యారెక్టర్ నుంచి ఏది క్యారీ ఫార్వర్డ్ చేసి తీసుకెళ్తారు? I think, Prithvi, can I give your example first? What you did after you started the film? Your takeaway? Yeah. Is it okay? Yeah. With due respect. So, first I'm coming to Prithvi sir, that his takeaway from the film was he used to sometimes, once in a while, once in a month have a drink with friends. He quit. That was his takeaway. And I'm so proud of him. My takeaway as a mother is to understand and think, sometimes, because my child is no more 4 or 5 or 6. He's in that age where, the transition phase. So how much to let go, how much to hold on? You can't hold on too much. You have to sometimes let go and see what's happening. So my takeaway is to just be there. Not just be as it is. I don't take too much work because I believe that your family life and your profession should be balanced, well balanced. Because money is important, but it's not everything in life if you don't have a family. But with my child, I understand that these are the precious years. And he's just turned 12. So after 18-20, I think everyone goes their own way. So this 6-7 years more, I just have to be there. ఓకే, లాస్ట్ 3 సార్, ఎంత రియాలిటీ మనం ఆన్ స్క్రీన్ మీద చూపించినా ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలో అంతే చేస్తారు. లేదు యాక్సెప్ట్ చెయ్యాలి అని అంటే అది సినిమా కదా, అలానే చూపిస్తారు. కొంతవరకు అంటే లిబర్టీ తీసుకుంటారు అని అంటారు సార్. సో మీరు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది అని అంటున్నారు. బట్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు సార్ పేరెంట్స్ మీరు చూపించిన దాంట్లో? బికాస్ ఇప్పుడున్న 100% ఆఫ్ పేరెంట్స్లోని అవుట్ ఆఫ్ 50 or 60% మేము ఉన్నట్టు కాకుండా కొంచెం ఎక్కువ ఫెసిలిటీస్ ఇద్దాము, ఎక్కువగా కొంచెం వాళ్ళు అడిగింది వెంటనే ఇద్దాము, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు సార్. సో మీరు చూపించిన అలా చేస్తే ప్రమాదం ఏంటనేది చూపించాను నేను. ఎంతవరకు తీసుకుంటారు అనుకుంటున్నారు సార్? నాకు వాళ్ళు యాక్సెప్టెన్స్ కోసం చూడట్లేదు, వాళ్ళు విట్నెస్ చేయడం కావాలి. నాకు ఇది ఈ రోజున జరుగుతుంది అని విట్నెస్ చేయడానికే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. భూమిక గారు ఇక్కడండి, కార్నర్. ఓకే, జగన్ అండి ఫ్రమ్ సాక్షి. హాయ్. సో మీరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మీది 25 years జర్నీ అండి. ఈ జర్నీ పట్ల మీరు ఎలా సాటిస్ఫై అండి యాజ్ ఒక యాక్ట్రెస్గా? సాటిస్ఫై యాజ్ యాక్టర్గా? I have no complaints. I live a very, I walk on the tightrope. I am content with what has happened with my journey
blessed and grateful. Like I said, no complaints, very grateful for all the films I have been associated with and people I've worked with, such wonderful people, such kind and warm, loving people I've worked with. But on the tightrope, I am very focused that I want to do better. Because if I don't want to do that, then I'll be sitting at home and not growing as an actor. So as an actor, I want to work with people who have, like Sir said, content is the king. I want to work in films that are content driven. I want to work with directors who get the best out of me. I want to be in the same space as actors who want me to grow as an actor. And so that hunger is still there for me. So yes, I am grateful and I am still looking at the stars. Okay, all the very best. Thank you. Gunashekar garu. Bhumika. Gunashekar sir. Here. Sir. So Bhumika, yesterday were you able to watch the film along with your son? No, he's just turned 12, so 11 plus. So I'm going to wait for 2 years for hopefully letting him to see this. So will you be able to showcase him in the future? Yes, of course. Of course, I want to show him after 2-3 years. Or at least 3 years. I'll wait and then I'll show it to him. He's not seen any of my films, but this film I want him to see. గుణశేఖర్ గారు సార్ సార్ మీరు లాస్ట్ టైం కూడా చెప్పున్నారు ఇది ఏ సర్టిఫికేట్ వల్ల లేదంటే ఈ సెన్సార్ దాని వల్ల ఈ సినిమా అనేది యూత్కి వెళ్లకుండా అయితే ఆగదు అని. కానీ ఇప్పుడు మీరు చెప్పే హార్డ్ హిట్టింగ్ మెసేజ్ అనేది ఎంతవరకు కన్వెన్షనల్గా ఉండబోతుంది? ఎందుకంటే కన్వెన్షనల్ అంటే మీరు ఎంత హార్డ్ హిట్టింగ్ ఉన్నప్పటికీ కూడా కన్వెన్షనల్ ఈజ్ సంథింగ్ దట్ ఆడియన్స్ లుక్ ఫర్. అదే సార్, జస్ట్ 24 hours ముందు ఉన్నాం కదా. అందులో నిన్న కొందరు మిత్రులు మనకు ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా మంగోనే చూసిన వాళ్ళు కూడా చెప్పారు కదా. అందుకని మీరు చూడండి, రేపు ఆడియన్స్ చూడబోతున్నారు రేపే. ఇంకా కరెక్ట్గా వాళ్ళు విస్తర ముందు ఉండగా రుచి అడగకూడదు. గుణశేఖర్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. అంటే ట్రైలర్ చూస్తే దాంట్లో రోహిత్ గారు ఒక కీ రోల్ చేసినట్టు కనిపించింది. అంటే జానకి వెడ్ శ్రీరామ్ కానీ నవవసంతం కానీ ఆ టైంలో చేసిన ఆయన ఒక కీ రోల్ దీనికోసం తీసుకున్నారు. అంటే చాలా లాంగ్ బ్యాక్ తర్వాత ఆయన చేసినట్టున్నారు. సో మీ అంటే ఆయన ఎలా తీసుకురావడం జరిగింది, ఆయన రోల్ ఇంపార్టెన్స్ ఎలా ఉండబోతుంది? అదే అండి, పేరెంటింగ్లో ఆవిడ భూమిక్ గారి హస్బెండ్ పాత్రలో చేశారు ఆయన, రోహిత్ గారు. చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. ఆయన కూడా మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఖచ్చితంగా చూసి షాక్ అవుతారు అందరూ. అబ్బా, రోహిత్ ఏంటి ఎంత బాగున్నాడు. అతను ఇదివరకే చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు. దేవుడు వరం అందిస్తేనే మనకి చాలా ఎప్పటికీ గుర్తు. అప్పుడే చాలా స్మార్ట్గా ఉండే కుర్రాడు, ఇప్పుడు ఇంకా స్మార్ట్గా అయ్యాడు ఆయన. సో ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత రోహిత్ అనబడేవాడు చాలా బిజీ అవుతాడండి. గుణశేఖర్ గారు, ఇటన్ సార్. సార్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ మీలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఉండాల్సిన చాలామంది. ఎందుకంటే మీరు సినిమాని డెడికేట్గా, అంటే కొంతమంది తర్వాత చేద్దాంలే, టైం తీసుకొని చేద్దాంలే అనుకుంటారు. కానీ గడియారం తిరుగుతుందో లేదో కూడా తెలియకుండా ఆ రకంగా పనిచేస్తారు మీరు. మేము చూసాం సార్ మీ సినిమాలు. కానీ ఈ సినిమాలో చూస్తే ఏదో మీరు మెసేజ్ ఇస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. వరుడు సినిమాలో 2010లో మీరు తీసిన వరుడు సినిమాలో హీరోయిన్ని రివైండ్ చేయలేదు మీరు రిలీజ్ అయ్యేదాకా కూడా. అలానే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వలేదు కాబట్టి రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి ఎవరైనా మీకు ఫోన్ చేసి, అప్పట్లో మీకు మినిస్టర్లు మరికొంతమంది నాయకులు ఫోన్ చేసి అడిగారు, ఇప్పుడు కూడా ఎవరైనా అడిగారా ఏంటి ఈ సినిమాలో ఏమి ఉండబోతుంది మెసేజ్ అని మీకు? అంటే అది అడగలేదండి. ట్రైలర్ చూసిన తర్వాత అందరూ సార్ మొత్తం ట్రైలర్లోనే కథ చెప్పేశారు, ఇంకేముంది సార్ కథ మొత్తం చెప్పేశారేటి అని చెప్పి నా మీద జాలిపడ్డారు. సో ట్రైలర్ నథింగ్, ట్రైలర్ మాత్రమే, అసలు కథ సినిమాలో ఉందని చెప్పాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. భూమిక గారు సార్, ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం చాలా హార్ట్ రెంచింగ్ సీన్స్ కనిపించాయి. సో సినిమా చూసిన వాళ్ళు కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. సో ఈ పర్సనల్గా ఎంతవరకు అడాప్ట్ చేస్తున్నారు క్యారెక్టర్ మీరు? I think I just let Guna sir show me the way. Okay. And as a mother, I felt what I felt. But in the film, I feel that he's my teacher and I'm the student. He led the way for me. Okay. Yes, thank you very much, media, each and everyone who has presented here. Thank you very much. ఇప్పటికే లేట్ Thanks అయింది, to the అందరం భోజనం చేద్దాం. Yes.